నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇన్‌స్టంట్ టమాటా చట్నీ చేసుకుందామండి. మీకు ఎట్లుంటదో ఇప్పుడు చూపిస్తా నేను. ఇది మనము నిలవ పెట్టుకుంటారు చూడండి. అట్లనే ఉంటదండి ఇది. మనం చేసుకొని పెట్టుకున్నామంటే 10, 15 రోజులు మనకి ఒక వారం రోజులైతే బయట ఉంటది. 15 రోజులు పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్‌లో కూడా ఉంటది. ఏం ఖరాబ్ కాదండి. చూడండి పావు కిలో కంటే 1, 2 ఎక్కువ ఉంటాయి. ఇదేమి కొలత ఏమి ఉండదండి. ఇది మనం అందాజ పొంటి వేసుకోవచ్చు. దానికి ఈ టమాటాలకి ఇది చింతపండు అండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఇంత పడుతుందండి వీటికైతే. చూడండి ఇవి ఏరు పెట్టుకున్నా అండి నేను ఎల్లిపాయి. దాంట్లో ఇన్ని వేసుకుంటా అండి నేను. పడతాయండి ఇన్ని, మీకు చూపిస్తాను నేను. ఇన్ని పడతాయి చూడండి. కారము, ఉప్పు, పసుపు అండి. ఇది ఆవాలు, మెంతాలు, జీలకర్ర పొడి అండి. ఇది కంపల్సరీ ఉండాలండి మనం చట్నీ చేయడానికి. ఎందుకంటే ఇది ఉంటేనే ఇది బాగుంటుంది, కారం బాగుంటుంది. అందుకే మీకు చెప్తున్నా నేను. ఇది ఎట్లా చేయాలో కూడా చెప్తా అండి. మనం చాయ్ చెంచా అంత మెంతులు తీసుకుంటే ఒక 4 చెంచాలు జీలకర్ర తీసుకోండి. ఒక 6 చెంచాలు ఆవాలు తీసుకోండి. అవి మంచిగా దోరగా వేయించుకొని పొడి చేసుకోండి. మెంతులు ఎక్కువ వేయొద్దండి, చేదు వస్తుంది. పొడి ఇది అంతేనండి. అట్లా చేసుకున్నారంటే మీకు కరెక్ట్ అవుతుంది. అది నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. లేదంటే మీకు ఒకసారి నేను చేసి చూపిస్తాను నేను. ఇంతేనండి. ఇప్పుడు చేసుకుందాం. మనము టమాటాలు వేసుకుందామండి. ఇప్పుడు చూడండి టమాటాలు ఉడుకుతున్నాయి కదా, మనం మూత పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము, ఉప్పు వేసుకుందాము. మంట చిన్నగా పెట్టుకుందామండి, ఉడకాలండి మంచిగా. ఇప్పుడు మనం ఉడకనిద్దామండి వీటిని. చింతపండు కూడా పెట్టేసుకుందామండి దీంట్లోనే. చూడండి ఇక చింతపండు పెట్టేస్తున్నాను టమాటాల మీదనే. ఉడుకుతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. చూద్దామండి. చూసినా ఉడుకుతుంది చూడండి. ఇది కొంచెం బాగా ఉడకాలండి. మనం కారప్పొడి వేసుకుందామండి. చూడండి ఒక గడ్డన్ని ఎల్లిపాయండి వేసేస్తున్నా. చూడండి ఉడకాలండి ఇవి కూడా, అందుకని వేస్తున్నా నేను. మనం మూత పెట్టి కొంతసేపు ఉడకబెట్టుకుందామండి. చూద్దామండి. మనం చూస్తుందా ఉడుకుతుంది చూడండి బాగా. మనకి ఇడ్లీకి, దోశకి, అన్నానికి, దేనికైనా బాగుంటుందండి ఇది. ఇంకా కొంచెం ఉడకాలండి. మూత పెడదాము. చూద్దామండి. చూడండి నూనె వదిలేసిందండి, అంటే ఉడికిపోయినట్టుగా. మనం బంద్ చేసుకుందామండి. ఇది చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. బంద్ చేసుకుందామండి. పొయ్యి బంద్ చేస్తున్నా. కొంచెం మూత పెడదాము. చూడండి మనకి ఇది చల్లగా అయిపోయిందండి టమాటా. మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో ఎల్లిపాయలు తీసేసి నేను మిక్సీలో వేసుకున్నాను అండి. ఫస్ట్ ఇది ఒకసారి మనము పట్టుకుందామండి, మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఒకసారి నలుగుతాయి కదండి. ఒకసారి మనం ఇట్లా తిప్పుకుంటే అయిపోతుంది. ఇది అండి మెత్తగా అయింది చూడండి. చూసిందా? ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందామండి. చూడండి నూనె కాగిందండి మనది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి వేసుకుందాము. కొన్ని మెంతులు వేసుకుందామండి. నూనె కాగిందండి. కొంచెం అంతా జీలకర్ర వేసుకుందామండి. నూనె ఎక్కువ కాగిందండి కొంచెం, అందుకే బంద్ చేసిన. నల్లగైంది. మిరపకాయలు కూడా వేసిన అండి, ఎర్ర మిరపకాయలు. అల్లమాకి వేసుకుందామండి. పప్పులు ఎర్రగాయని చూసిండ్రా ఇప్పుడు
మనం ఇంగు వేసుకుందామండి, ఒక పావు చెంచా అంతా. ఇది ఉండాలండి ఇంగువ. ఇప్పుడు మనం చట్నీ పోసుకుందామండి. మనకి నూనెలో బాగా ఉడకాలండి. ఇది ఉడికినాక మళ్ళీ చూద్దామండి. చూడండి ఉడుకుతుంది, బాగా ఉడకాలండి. కొంచెం నూనె మనకి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే వస్తుంది, ఇంకా కొంచెం రావాలి. ఉడకబెడదాం. ఉడకబెడితేనే నిలవ బాగుంటుందండి. ఇది లేకుంటే బూజు వస్తుందండి బయట పెట్టుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు. ఉప్పు కారం మాత్రం చూసుకోండి మీరు. ఎక్కువ కాయలు కాదు కాబట్టి నేను కొలతలు చూపించలేదండి. చూడండి ఉడుకుతుంది. చూడండి మనకు నూనె కూడా వదిలేస్తుంది. చూసిందా? ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మెంతం పొడి వేసుకుందామండి. చూడండి ఒక స్పూను, ఇంకో స్పూన్ కూడా వేస్తున్నా అండి. పడుతుందండి ఇంత వేస్తున్నా. ముందు వేస్తే చేదు వస్తుందండి, అందుకే ఇప్పుడు వేసిన నేను. ఉడికినాక ఇది వేసినాక ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత పెట్టొద్దండి. మూత పెడితే నీళ్లు పడతాయి, ఆవిరికి నీళ్లు పడతాయి కదండి, మన కారం ఖరాబ్ అవుతుందండి. అదే చట్నీ ఖరాబ్ అవుతుంది, అందుకని మూత పెట్టొద్దండి. ఇట్లా ఆవిరి వచ్చి వాటర్ వస్తుంది కదండి, పెట్టొద్దండి మూత. ఇట్లనే ఉడకాలి మనకి. చూడండి రెడీ అయిపోయిందండి మనకి. చూడండి చూసిందా? నూనె కూడా వదిలేసిందండి. చూసిందా? మనం ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి. చూడండి మన చట్నీ రెడీ అయిపోయిందండి. టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని తిని చూడండి. నూనె ఎక్కువైందని అనుకోకండి, దీనికి నూనె ఉంటేనే బాగుంటుందండి. కొంచెం నిల్వ పెట్టుకుంటాము, మనం ఎండబెట్టలేదు కదండి, అప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి కొంచెం నూనె ఉండాలి. నూనె ఉంటేనే బాగుంటుంది. ఇది దేనికైనా బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, అన్నం, చపాతీ దేనికైనా పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని చూడండి. మీకు నచ్చితే నా కామెంట్ పెట్టండి. ఉంటానండి. ఇక నమస్తే.